శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నక్షత్రాలలో రేవతి నక్షత్రం ఆఖరిది 27వ నక్షత్రం. రేవతి నక్షత్రం యొక్క అధిపతి బుధుడు, అధిదేవత పూషణుడు, దేవగణం రాజ్యాధిపతి గురువు. ఈ నక్షత్రంలో పుట్టిన వారు కనిపించని మేధావులు, ఆడంబరం తక్కువ, గణిత శాస్త్రంలో ఎక్కువ జ్ఞానాన్ని కలిగి ఉంటారు. దౌర్జన్యాలకు, తగాదాలకు ఈ రేవతి నక్షత్ర జాతకులు దూరంగా ఉంటారు. ఈ నక్షత్ర జాతకులు అనేక రకాల విజ్ఞాన గ్రంథాలను పఠిస్తారు. వేదాంగాలను తెలుసుకోవాలి అనే తపన కలిగి ఉంటారు. ఇతరుల యొక్క ధనానికి ఆశపడరు. కష్టపడే మనస్తత్వం కలిగి ఉంటారు. ఎవరైనా అడిగిన ప్రశ్నలకు నిదానంగా, ప్రశాంతంగా సమాధానాలు చెప్తారు. ఎన్ని సమస్యలున్నా సమస్యలన్నీ పక్కన పెట్టి సుఖంగా నిద్రిస్తారు. ఈ నక్షత్ర జాతకులకి స్నానం పట్ల ఎక్కువ మక్కువ ఉంటుంది. చాలా త్వరితగతిన ఆర్థిక ప్రగతిని సాధిస్తారు. వీరికి త్వరగా కోపం రాదు. వ్యాపారంలో మోసం చేసే భాగస్వాముల నుండి నేర్పుగా తప్పుకుంటారు. వీరికి ముఖ్యమైన సమయాలలో స్నేహితుల నుండి, బంధువుల నుండి అండదండలు లభించవు. ఒకవేళ లభించిన వాటి వల్ల ప్రయోజనం ఉండదు. దూర ప్రాంతాలలో చదువుకుని అక్కడ స్థిరపడడానికి బంధువుల యొక్క సహకారం ఉంటుంది. కీలకమైన అధికారిక పదవులలో, వినూత్నమైన వ్యాపారాలలో ఈ రేవతి నక్షత్ర జాతకులు బాగా రాణిస్తారు. ఈ నక్షత్ర జాతకులకి ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. నమ్ముకున్న వారిని, కుటుంబాన్ని పైకి తీసుకురావాలి అనే ఆశయాన్ని బాగా కలిగి ఉంటారు. వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉన్నా సర్దుకుపోతారు. సాహిత్య రంగంలో వీరికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది. పాడి పంటలకు సంబంధించిన వ్యాపారాలు రేవతి నక్షత్ర జాతకులకు బాగా కలిసి వస్తాయి. సంతానాన్ని ప్రేమగా, గారాబంగా పెంచుతారు. మంచితనంతో జీవితంలో ముఖ్యమైన విషయాలని అనుకూలం చేసుకుంటారు. విద్యాభ్యాసంలో కలిగే అవరోధాలను అధిగమించి ముందుకు రాణిస్తారు. బాల్యం నుండి తెలివితేటలు బాగా కలిగి ఉంటారు. రేవతి నక్షత్ర జాతకులు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు, చక్కగా మాట్లాడతారు. అలాగే వీరికి ఎలాంటి బాధలు ఉండవు. ఎలాంటి కారణాల వల్ల ఇతరుల పనికి అడ్డంకులు సృష్టించడానికి ఇష్టపడరు. అదేవిధంగా ఇతరుల నుండి కూడా వీరు అదే ఆశిస్తారు. పరిస్థితులను బట్టి, అవతలి వ్యక్తి యొక్క ప్రవర్తనను బట్టి వీరి యొక్క ప్రవర్తనని మార్చుకుంటారు. నిజాయితీగా ఉంటారు. స్వచ్ఛమైన హృదయాన్ని కలిగి ఉంటారు. ఏదైనా ఒక విషయాన్ని ఎక్కువ కాలం రహస్యంగా ఉంచడం అనేది వీరికి చాలా కష్టమైన పని. గుడ్డిగా ఎవరిని నమ్మరు. ఎవరినైనా ఒకవేళ నమ్మినట్లయితే వీరు ఆ పనిని సక్రమంగా చేస్తారు. వీరి ప్రవృత్తికి తగ్గట్టుగా ఈ నక్షత్ర జాతకులు పనిచేస్తారు. వీరి ప్రవర్తన కాస్తంత మతపూర్వకంగా ఉంటుంది. మరియు కొన్నిసార్లు ఇది సనాతనంగా చేస్తుంది. పురాతన సంస్కృతులు మరియు చరిత్ర పట్ల వీరికి ఎక్కువ మక్కువ ఉంటుంది. అపరిమితమైన ఆసక్తి ఉంటుంది. ఖగోళ శాస్త్రం మరియు జ్యోతిష్య శాస్త్రాలలో ఈ రేవతి నక్షత్ర జాతకులకి నైపుణ్యం ఉంటుంది. సాంప్రదాయవాదులు అయినప్పటికీ పరిశోధనలు చేయడం మరియు సాంకేతిక పరిష్కారాలను ఈ నక్షత్ర జాతకులు పొందుతారు. ఇతరులు చెప్పేదానితో పోలిస్తే వీరికి ప్రతి విషయం కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. ఈ నక్షత్ర జాతకులు
వారి యొక్క విశ్వాసాల పట్ల చాలా మొండిగా ఉన్నప్పటికీ సరళంగా కూడా ఉంటారు. ఏదైనా పని పూర్తి అవడం కోసం చాలా మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తారు. ఈ లక్షణం వల్ల వీరు చాలా విజయవంతంగా వారి యొక్క పనులను సాధిస్తారు. వీరి యొక్క మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. ఈ నక్షత్ర జాతకులు ఉన్నత చదువులు చదివిన వారిగా ఉంటారు. వీరి యొక్క తెలివితేటలు ఆధారంగా ప్రతి పనిని పూర్తి చేస్తారు. వీరికి అద్భుతమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉంటుంది. ఎల్లప్పుడూ మృదువుగా మాట్లాడడంతో పాటు వీరు చక్కటి స్నేహితుడిగా ఉంటారు. ఎక్కువ స్నేహితులను కలిగి ఉంటారు. ఈ నక్షత్ర జాతకులు సమాజంలో బాధ్యతాయుతమైన వ్యక్తిగాను మరియు ప్రజల పట్ల ప్రేమను చూపించడంలో సిద్ధహస్తులు. ప్రజలు వీరిని సమర్థవంతమైన వ్యక్తిగా భావిస్తారు. వీరికి ఆధ్యాత్మిక విషయాలలో బలమైన ఆసక్తి మరియు విశ్వాసం ఉంటాయి. వీరి యొక్క జీవితం విలాసాలు మరియు సంతోషాలతో సాగుతుంది. ఆర్థిక కోణంలో చూసినట్లయితే వీరు చాలా సంతోషంగాను సమృద్ధిగాను ఉంటారు. ఈ నక్షత్ర జాతకులకి ఉద్యోగం చేయాలి అనే బలమైన వాంఛ ఉంటుంది. కష్టపడే స్వభావం మరియు తెలివితేటలు కలిగి ఉండడం వల్ల వీరు చేసే వృత్తిలో ఉన్నత స్థానాలని అధిరోహిస్తారు. అలాగే వ్యాపారం చేసినట్లయితే వ్యాపార రంగంలో కూడా విజయాలని సాధిస్తారు. ఈ రేవతి నక్షత్ర జాతకులకి అనుకూలమైన వృత్తులలో కళాకారుడు, పెయింటరు, హిప్నటిస్టు, నటులు, సంగీత కళాకారుడు, మెజీషియన్, భవన నిర్మాణ సంబంధిత పనులు, పంచాంగం తయారీ, అనాథ శరణాలయాలకు సంబంధించిన పనులు, పోలీసు విభాగం, విద్యుత్ శక్తి విభాగానికి సంబంధించిన పనులు, రోడ్డు భద్రత మొదలైనవి ఉంటాయి. వీరి యొక్క వైవాహిక జీవితం సాధారణంగా సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో చక్కటి సమన్వయం కుదురుతుంది. ఈ నక్షత్ర జాతకులు వారి సంతానం నుండి చాలా సంతోషాన్ని పొందుతారు. ఈ రేవతి నక్షత్ర జాతకులు వీరి యొక్క సంతానం నుండి చాలా సంతోషాన్ని పొందగలుగుతారు. అయితే వీరి యొక్క తల్లిదండ్రుల నుండి ఎక్కువ అనుకూలాలను పొందే అవకాశం ఈ రేవతి నక్షత్ర జాతకులకి లేదు. వీరి యొక్క జీవిత భాగస్వామికి ఎక్కువ దైవభక్తి ఉంటుంది. అలాగే మతపరమైన ఆచారాలను చాలా సక్రమంగా పాటిస్తారు. దీనివల్ల ఆ కుటుంబంలో భక్తిపూర్వక వాతావరణం నెలకొంటుంది. ఈ రేవతి నక్షత్ర జాతకులకు కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు 3 మరియు 5. అలాగే కలిసి వచ్చే వారాలు బుధవారం మినహా మిగిలిన అన్ని వారాలు. ఈ రేవతి నక్షత్ర జాతకులు విప్ప చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. మంచి విజ్ఞానం, వినూత్నమైన వ్యాపారాలలో నైపుణ్యం కోసం, కీలక పదవులు, సంతానం నుండి ప్రేమ, గౌరవం, ఆప్యాయతలు వృద్ధి పొందడానికి, జీవితంలో అందరి సహాయ సహకారాలు లభించడానికి ఈ విప్ప చెట్టు పూజ బాగా ఉపయోగపడుతుంది. స్వస్తి, శుభమస్తు.